హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆరోగ్యకరమైన కూర అండి, తోటకూర ఫ్రై ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం హెల్తీ వర్షన్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చితక్కొట్టి వేసుకోండి, బాగా దంచి. అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా మంచిది కదండి, వెల్లుల్లి వేసుకోండి కంపల్సరీ దీనికి. అలాగే 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇమ్మీడియట్గా ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఇక్కడ. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఆయిల్లో బాగా వేయించుకుందాము. మీరు తోటకూరని అంతా బాగా వేర్లన్నీ కట్ చేసి ముందుగా ఆకుకూర అంతా బాగా కడిగిన తర్వాతే తోటకూర చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత కడిగేకపోకూడదు, విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ముందుగా ఆకుకూర రూట్స్ అంతా మట్టి ఉంటుంది, అది కట్ చేసేసి పొడువుగా అలాగే బాగా ఆకుకూరని కడిగేసుకొని మంచి నీళ్ళలో 3 సార్లు కడుక్కోండి. ఆకుకూరని స్వచ్ఛంగా కడుక్కున్న తర్వాత చిన్నగా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలని వేగనిద్దాము. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగే అవసరం లేదు, ఇంత మాత్రం వేగితేనే మనం ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేసుకుందాం. ఒక టమాటా వేసుకోండి. టమాటా వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి తోటకూర. టమాటా కూడా బాగా వేగనిద్దాము. టమాటా కొంచెము వేగనియండి, మెత్తగా చేసే అవసరం లేదు. మళ్ళీ మనం ఆకుకూర వేసినప్పుడు అన్నీ మెత్తగా అయిపోతాయి. బాగా ఇలా వేగనిస్తాము. మీకు ఎప్పుడు సీజనల్ తోటకూర దొరుకుతుంది కాబట్టి చేసుకోండి, పిల్లలకు కూడా బాగుంటుంది. మైల్డ్గా కారం ఎక్కువ వేయకుండా ఇలా 4 పచ్చిమిర్చాలు చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోండి. బాగా కడిగిన తర్వాత నేను కట్ చేసి ఒక 2 కట్టలు పెద్దవండి అవి అలా కట్ చేసి పెట్టుకున్నాను. అంతసేపుకి టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు అందులోకి ఉప్పు అన్నీ వేసుకుందాము. ఉప్పు తక్కువ వేసుకోండి, ఆకుకూర ఎక్కువ ఉందని ఎక్కువ వేసుకునేకపోద్దండి. కొంచెమే పడుతుంది ఆకుకూర అంతా ఉడికి, మనకి కొద్దిగా అవుతుంది కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకొని చేసుకోండి. మరి లాస్ట్లో కావాలంటే చూసి వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించితే టమాటాలు కూడా మగ్గుతాయి బాగా. మనము పిల్లలకు చేసేటట్లుంటే ఈ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేస్తే తినడు, తీసి వేరు వేస్తారు. మరి చిన్నగా కట్ చేయొద్దండి. బాగా మగ్గింది చూడండి టమాటో కూడా. ఇంకా కొంచెము నేను ఒక్క డ్రాప్ చూపిస్తున్నాను కదా, అంతే. కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ అవసరం లేదు కారము ఏమి, కొంచెం కొంచెం వేసుకోండి లైట్గా. ఉప్పు కారాలు తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆకుకూర అంతా అందులో పెట్టేసుకుందాము. దీనికి ఇంకా వాటర్ ఉంటుంది, మనము కడిగి కట్ చేసినాం కాబట్టి నీళ్ళు ఉంటాయి కదా, అదే నీళ్ళు ఆవిరికే మెత్తగా అయిపోతుంది. ఇంకెక్కడ మీరు వాటర్ వేసే అవసరం కూడా లేదు. మనము కడిగిన ఆకుకూర అంతా నీట్గా పెట్టుకోండి. ఆకుకూర ఆరోగ్యానికి ఎంత మంచిదో అది స్వచ్ఛంగా చేసుకొని తినాలండి. అలాగే అది అట్లే అంత నీట్గా కడుక్కొని చేయకపోతే అంతే హెల్త్ పాడైపోతుంది. బాగా కడుక్కోండి, నిదానంగా ఓపికగా చేసుకోవాలి ఇలాంటివన్నీ. ఇప్పుడు బాగా మన పోపు అంతా ఉల్లిపాయ ముక్కలంతా బాగా నూనెలో వేగినాయి కదా. ఇప్పుడు కిందికి పైకి ఇలా బాగా నేను చూపించిన విధంగా ఆకుకూరని బాగా ఇచ్చండి. ఇప్పుడు చూడడానికి ఇంత ఆకుకూర కనిపిస్తుంది కదా, అంతా మగ్గిపోయి కొద్దిగా అవుతుంది. ఇది ఒక 3 తినొచ్చండి. మనం చపాతీ రొట్టీకి చాలా బాగుంటుంది. రైస్కి కూడా సైడ్ డిష్గా కూడా తినచ్చు, మెయిన్ డిష్గా కూడా తినచ్చు. మేము చపాతీకి జొన్న రొట్టీకి చేసుకుంటాం ఈ టైప్ కూరలు. బాగా ఇలా అంతా ఒకసారి కలిపి మనము మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి బాగా మెత్తబడిపోతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. ఇప్పుడు బాగా మందపాటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది. మూత పెడితే మనం ఆ వాటర్ అంతా వచ్చేసి అదే వాటర్కే ఆకుకూర అంతా బాగా మగ్గుతుంది. చూడండి, అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి. చూడండి ఎంత ఆకుకూర తగ్గిపోయింది కదా. ఇంకా బాగా మగ్గి ఆకుకూర కలర్ చేంజ్ అయ్యేదాకా మనము వేయించుకుంటే చాలండి. చూడండి, ఇలా బాగా కిందికి పైకి అంటూ అదే నీళ్ళే చాలు. నేను ఎక్కడ వాటర్ ఇక్కడ వాడలేదు చూడు, నేను నీళ్ళు ఎక్కడ వేయలేదు. మీరు కూడా ఎక్కడ నీళ్ళు వేయద్దండి. మనం కడిగింటాం కదా ఆకుకూర, అదే వాటర్తో బాగా ఆకుకూర మగ్గిపోతుంది. ఇవన్నీ
ఆకుకూరలు చాలా మంచిదండి. ఓపిక చేసుకొని బాగా చేసి పెడితే పిల్లలకి మంచి హెల్తీ అండి. రక్తం కూడా బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు తోటకూర తినండి అని. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా. చాలా టేస్ట్ అండి. సింపుల్ డిష్, ఇంకేం అవసరం లేదు. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా, బాగా మనకు తెలిసిపోతున్నప్పుడే ఉడికినట్లు. ఉప్పు కూడా తక్కువ వేసుకోమనేది, అందుకే ఎంత ఆకుకూర కనపడింది. ఇప్పుడు చూడు మగ్గే లోపల ఎంత కొంచెం అయింది కదా. మనం తక్కువ రేటుకే దొరికే ఆకుకూరలని మన అందుబాటులో ఉంటాయి కదా, తెచ్చుకొని చేసుకోండి. బాగా కలుపుతూ ఉండండి. ఎండింగ్ ఇంకా లాస్ట్ అయిపోయింది. వాటర్ కూడా ఇంకిపోయేదాకా బాగా వేయించేసుకోండి. మీకు ఏమైనా చాలా డ్రై, మీరు ఆకుకూర ముందే కడిగి పెట్టి వాటర్ అంతా అయిపోయిందంటే ఒక 2 చుక్కలు నీళ్లు చిమురికించుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కడ వాటర్ ఏం వాడలేదు, ఇదే చాలు. ఇలా మూత పెడుతూ మగ్గిస్తూ వచ్చినాను. చూడండి రెడీ అయిపోయింది కూర కూడా. ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఈ మాత్రం మగ్గితే చాలు. ఇది జొన్న రొట్టెకి, చపాతీకి, అన్నంకి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతే అండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా పిల్లలకు కూడా నచ్చుతుందండి. చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.